హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 49. కథలోకి వస్తే, అమ్మవారు కళ్యాణ్ని మింగేసేటట్టుగా ఉంది, ప్రమాద స్థితిలో ఉన్నాడని లక్ష్మమ్మ చెప్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. అలా అనకండి అమ్మా, ఇదంతా నేను నా వెర్రితనంతో చేశాను. నేను చేసిన తప్పుకి మా బావకి శిక్ష పడకూడదు. మా బావ బతకాలంటే ఏం చేయాలో చెప్పండి అని మోకాల మీద వాలి కూర్చొని వేడుకుంటుంది మైథిలి. లచ్చువమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, నిన్ను మా సాముల వారి దగ్గరకు తీసుకెళ్తాను. ఉన్న విషయం ఆ స్వామికి వివరిస్తే ఏమైనా పరిహారం చెప్తాడేమో అని అంటుంది. కొద్దిసేపటికి ఆ అడవి మనుషులకు గురువుగారైన ఒక స్వామీజీ కోపానికి మైథిలి బలవుతుంటుంది. పోలేరమ్మ తల్లితోనే ఆటలాడుకున్నారా? అమ్మోరు తల్లంటే ఏమనుకున్నారు? ఈ తల్లి మహిమ ఉన్న దేవత. ఈ అడవి మనుషుల్ని అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్న మహిమ గల అమ్మవారు తల్లి. అలాంటి దేవతను మీ ఆకతాయితనంతో భార్యాభర్తలని అబద్ధం చెప్పి కించపరిచారు. ఇలాంటి శిక్ష మీకు పడాల్సిందే అంటాడు ఆగ్రహంగా. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామీజీ కాళ్ళ మీద పడి, చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి స్వామీజీ. నా బావని ఎలాగైనా బతికించండి. మా బావంటే నాకు చాలా ఇష్టం. నా వల్లే తప్పు జరిగింది కాబట్టి ఆ శిక్ష ఏదో నేనే పడతాను. మా బావకి మాత్రం ఏమీ కాకూడదు అని ఏడుస్తుంటుంది. స్వామీజీ మైథిలి కన్నీళ్ళు, తను పడుతున్న వేదన చూసి కాస్త అనుగ్రహించి, పైకి లేమ్మా అంటాడు. మైథిలి ఆయన కాళ్ళ మీద నుండి లేచి చూస్తుంది. తప్పు చేసింది నువ్వే కాబట్టి పరిహారం నువ్వే చేయాలి. నదిలో స్నానం చేసి అరిచేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి ఇస్తూ నీ తప్పుని క్షమించమని అమ్మవారిని వేడుకో. అంతేకాకుండా చేసిన తప్పుకి బదులుగా నువ్వు కూడా నిప్పుల గుండెలో నడిచి మీ బావని బతికించమని అమ్మవారిని కోరుకో. కానీ మీరు భార్యాభర్తలు కాదు కాబట్టి, నీకు అతని మీదున్న ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ అమ్మవారు కరుణించి నీ బావని బ్రతికిస్తుంది. కానీ నీ ప్రేమలో నిజాయితీ లేకపోతే నీ బావ ప్రాణాలతో దక్కడం కష్టం. ఇది ఓ రకంగా నీకు ప్రేమ పరీక్ష అనుకో. అలాగే నువ్వు చేసే పూజలు కూడా అమ్మవారిని స్మరించుకుంటూ శ్రద్ధతో చెయ్యి. నీ పూజలు ఫలించి అమ్మవారు కరుణిస్తే 3వ రోజు అంటే ఎల్లుండి ఉదయానికి నీ బావ కళ్ళు తెరుస్తాడు. అప్పటి వరకు నీ బావని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. ఈ అడవి మందు అతనికి తాకితే ఆకలి దప్పిక తీరుతుంటాయి అని మైథిలికి ఒక పసరు మందు ఇస్తాడు. మరుక్షణమే మైథిలి నదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారి ముందు నిలబడి హరిచేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇస్తూ చేసిన తప్పుని క్షమించమని అమ్మవారిని కన్నీళ్లతో వేడుకుంటుంది. తర్వాత స్వామీజీ చెప్పినట్టు అమ్మవారికి దండం పెడుతూ నిప్పుల గుండంలో నడుస్తుంది. కాళ్ళు బగ్గుమని మండుతున్నా కళ్యాణ్ మీద ప్రేమతో ఆ బాధని భరిస్తూ ఎర్రని నిప్పుల్లో నడుస్తుంటుంది. ఇలా స్వామీజీ చెప్పినట్టు అమ్మవారిని స్మరించుకుంటూ పూజలు చేసి స్వామీజీ చెప్పిన అడవి మందు తీసుకొని కళ్యాణ్ దగ్గరకు వస్తుంది. కళ్యాణ్ మొహంలో కనిపిస్తున్న మచ్చలు చూసి భయపడుతూ కళ్యాణ్ని ప్రాణంగా హృదయానికి హత్తుకొని, నిజంగానే నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా. నాది నిజాయితీ గల ప్రేమ కాబట్టి అమ్మవారు కరుణించి నిన్ను బతికిస్తారనే నమ్మకం నాకుంది బావా అని అనుకొని ప్రాణంగా కళ్యాణ్ నుదుటిన ముద్దు పెట్టి నిదానంగా కళ్యాణ్ని తిరిగి పడుకోబెట్టి ఆకలి దప్పిక తీరడానికి ఇచ్చిన మందుని స్పూన్తో కళ్యాణ్ నోటిలో పోస్తుంది. లచ్చువమ్మ ఇచ్చే రొట్టెలతో తను కడుపు నింపుకుంటూ కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా వాళ్ళకి 2-3 రాత్రులు నిద్రలు అయిపోతాయి. స్వామీజీ చెప్పినట్టు కళ్యాణ్ కళ్ళు తెరిచి చూసేసరికి మైథిలి స్టూల్ మీద కూర్చొని కళ్యాణ్ బెడ్ మీదకి వాలి నిద్రపోతుంటుంది. కళ్యాణ్ మగతగా నిద్రలేస్తూ పక్కన మైథిలిని చూసి, ఓ ఎనిమి, ఏంటి అలా పడుకున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు తన చెవిలో పడగానే గబుక్కున లేచి కళ్యాణ్ని అలా చూసి సంతోషపడుతూ, బావా లేచావా అంటూ స్టూల్ మీద నుంచి లేచి కళ్యాణ్ పక్కకొచ్చి కూర్చొని
కళ్యాణ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ, హమ్మయ్య! బావ మొహంలో మచ్చలు కూడా తగ్గాయి. ఇక అమ్మవారు కరుణించినట్టే అని మనసులో అనుకొని, ఎంత భయపెట్టించావు బావా! అంటూ కళ్యాణ్ ఎదుట ప్రేమగా ముద్దు పెట్టి, కళ్యాణ్‌ని గుండెల మీద వాలి ఏడుస్తుంటుంది. ఇప్పటి వరకు జరిగినవి ఏవి తెలియని కళ్యాణ్, మైథిలి అలా దగ్గరగా ఛాతీ మీద పడి ఏడవటం ఆశ్చర్యపోతూ, ఏమైందెనిమి? ఎందుకలా ఏడుస్తున్నావు? అని అడుగుతాడు. కానీ మైథిలి అలాగే ఏడుస్తుంటుంది. కళ్యాణ్ తన చేయిని మైథిలి తల మీద పెట్టి, ఏమైందెనిమి నీకు? అసలు మనం వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? అని అడుగుతాడు. మైథిలి లేచి కళ్యాణ్ మొహంలోకి చూస్తుంటుంది. కళ్యాణ్ కాస్త లేచి బెడ్‌కి ఆనుకొని కూర్చొని, నాకేమీ అర్థం కావట్లేదేనిమి అని ఆలోచించుకుంటూ, నిన్ను ఎత్తుకొని నిప్పుల్లో నడిచాను. తర్వాత ఏం జరిగిందనేది గుర్తులేదు అంటాడు. ఏం జరిగితే ఏంటిలే బావా, నువ్వు బతికావు అది చాలు అంటుంది. పదే పదే ఈ బావ అనే పిలిపేంటి? నేను ఈ బెడ్ మీద ఎప్పుడు పడుకున్నాను? అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుండగా లచ్చవమ్మ అక్కడికొస్తూ, నేను చెప్తాను దొరగారు అని కళ్యాణ్ స్పృహ కోల్పోయిన దగ్గర నుంచి మైథిలి నిప్పుల్లో నడవటం వరకు అన్నీ చెప్పి, ఒక మాటలో చెప్పాలంటే మీరు ప్రాణాలతో బయటపడ్డారంటే ఈ దొరసానమ్మే కారణం. మీ మీదున్న ప్రేమతో మిమ్మల్ని కాపాడుకున్నారు అని చెప్పి వెళ్తుంది. కళ్యాణ్ కర్పూరం పెట్టుకొని వెలిగించిన తన చేయిని చేతిలోకి తీసుకుని, ఏంటి ఈ పిచ్చి పనులు? నీ అతి తెలివితో నన్ను నిప్పుల్లో నడిపించిందే కాకుండా ఎవరి మాటలో విని నువ్వు కూడా నిప్పులో నడిచావా? అసలు ఈ 3 రోజులు నువ్వు ఇక్కడ ఉండేసరికి ఈ అడవి మనుషుల చాదస్తం నీకెక్కినట్టుగా ఉంది అని సీరియస్ అవుతుంటాడు. అలా అనకు బావా! నీకు ఆరోగ్యం దెబ్బతినేసరికి నాకు కూడా అమ్మవారి మీద నమ్మకం కలిగింది అని మాట్లాడబోతుంటే, చాలే ఆపు. దేవతల మీద నమ్మకం పెట్టుకో ఒప్పుకుంటాను. కానీ పిచ్చి నమ్మకం పెట్టుకుంటే అది వెర్రితనం అవుతుంది. మనుషులన్నాక ఆరోగ్యం దెబ్బతిని జ్వరం రావడం మామూలే. చదువుకున్న దానివి. ఆ మాత్రం తెలీదా? అసలు నన్ను నిప్పుల్లో నడిపించినందుకే నిన్ను కొట్టాలనిపిస్తుంది అంటాడు. అయితే కొట్టు బావా అంటూ కళ్యాణ్ చేతులతో తన చెంపలు కొట్టించుకుంటుంది. ఏయ్ ఆగు అని మైథిలి చేతుల నుంచి తన చేతులు గుంజుకొని, నీకు బాగానే చాదస్తం ఎక్కువైంది అంటాడు కాస్త కూల్గా. తగ్గించుకుంటానులే బావా అంటుంది నవ్వుతూ. ఎప్పుడు మెంటలోడాన్ని పిలిచేదానివి, ఇప్పుడు ఈ బావాని పిలిపేంటి అని అడుగుతాడు. మైథిలి కాస్త సిగ్గుపడుతూ, నువ్వేమైనా అనుకో, ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను అని కళ్యాణ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. తన ప్రవర్తనకు కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, ఎప్పుడు నేను దగ్గరగా వస్తుంటే భయంతో దూరంగా జరిగేది, ఇప్పుడేంటి నా బుగ్గ మీద ఇలా డైరెక్ట్గా ముద్దు పెట్టి వెళ్తుంది? ఇదంతా బావా అనే పిలుపులో ఉండే మహత్యమేమో. తను ఎలా పిలిస్తే నాకెందుకులే, ఈ రకంగానైనా నాకు దగ్గరయ్యి నా 3 కోరికలు తీరిస్తే చాలు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరూ వెళ్ళటానికి బయలుదేరుతుంటారు. కళ్యాణ్ కారులో కూర్చుంటే మైథిలి, లచ్చవమ్మ మాట్లాడుతుంటారు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకొని అమ్మవారి ముందు దీపం పెట్టి, నీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకో అమ్మా, అమ్మవారి దీవెనలుంటే నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది అని అంటుంది లచ్చవమ్మ. అలాగేనమ్మా అని చెప్పి కారులో కూర్చుంటుంది. కొద్దిసేపటికి కార్ అమ్మవారి దగ్గరికి చేరుకుంటుంది. కళ్యాణ్‌కి మళ్ళీ అక్కడికి వెళ్ళటం ఇంట్రెస్ట్ లేక కారులో కూర్చుంటే, మైథిలి మాత్రం సంతోషంగా అమ్మవారి ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ, నాది నిజాయితీ గల ప్రేమ అని నిరూపించుకున్నానమ్మా. అలాగే నా బావ మనసు కూడా మారి, నా బావకి నా మీద కలిగిన వ్యామోహాన్ని ప్రేమగా మారేటట్టుగా చూడు తల్లి. అలాగే మా ఇద్దరికీ పెళ్లి జరిగి, మా మధ్య ఉన్న ప్రేమానురాగాల దాంపత్య జీవితానికి గుర్తుగా మాకు పిల్లలు కలిగేలా చేయి తల్లి. నన్ను మన్నించి నా కోరిక తీరేటట్టుగా చూడమ్మా అని వేడుకుంటుండగా కాస్త దూరంలో ఉన్న కళ్యాణ్ కార్ సౌండ్ వినిపిస్తుంటుంది. మైథిలి ఆ సౌండ్ విని అమ్మవారికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని వెలుగుతున్న దీపాన్ని చూసి సంతోషపడుతూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మైథిలి కారులో కూర్చోగానే కారు వెళ్ళిపోతుంది. ఆ మరుక్షణమే అమ్మవారి ముందు వెలిగించిన దీపం
అశుభానికి ప్రతీకగా ఆరిపోతుంది. అంటే మైథిలి కోరుకున్నట్టుగా తన కోరిక నెరవేరదని అర్థం. మైథిలి సాయంత్రానికి ఆఫీస్ కార్లో ఇంటికి వచ్చేసరికి మోహన్ కాఫీ తాగుతూ రాజేశ్వరి గారితో మాట్లాడుతూ కనిపిస్తాడు. మైథిలి చాలా రోజుల తర్వాత మోహన్ని చూసేసరికి సంతోషంతో నవ్వుతూ, హాయ్ మోహన్, ఎలా ఉన్నావు అంటూ తల్లి పక్కకు వచ్చి సోఫాలో కూర్చుంటుంది. మోహన్ కాఫీ తాగిన కప్పు పక్కకు పెడుతూ, బాగున్నాను మైథిలి. సూర్య పూర్తిగా కోలుకొని కాలేజ్ కూడా వెళ్తున్నాడని ఫోన్ చేశాడు. నేను ఇల్లు ఖాళీ చేసి కూడా 2 నెలలు అవుతుంది కదా. ఒకసారి మీ అందరిని చూసి వెళ్దామని వచ్చాను అంటాడు. అంటే మైథిలి కూడా మరో 2 నెలలు గడిచిపోయి తను జాబులో జాయిన్ అయ్యి 8 నెలలు అయిందని అర్థం. అవును మోహన్, సూర్య పూర్తిగా కోలుకున్నాడు. నాకు సగం టెన్షన్ తీరిపోయింది అంటుండగా సూర్య కాలేజ్ నుండి సైకిల్ మీద ఇంటికొచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఆపుతూ, మోహన్ గారు వచ్చినట్టున్నారే అనుకుంటాడు మోహన్ బైక్ చూస్తూ. తర్వాత కాలేజ్ బ్యాగ్తో లోపలికొచ్చి, హాయ్ మోహన్ గారు అంటాడు నవ్వుతూ. హాయ్ సూర్య అంటుండగానే సూర్య కాలేజ్ బ్యాగ్ పక్కకు పెట్టి మోహన్ పక్కన కూర్చొని, ఏంటో మోహన్ గారు, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన దగ్గర నుంచి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. రోజుకు ఒక్కసారైనా మేమందరం మీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. పై పోర్షన్లోకి ఎవరో ఫ్యామిలీస్ వచ్చారు కానీ మీరు లేని లోటు మాత్రం మాకు బాగా అర్థమవుతుంది. మళ్ళీ మీరు మా ఇంటిపై పోర్షన్లోకి వచ్చే ఆలోచన ఉంటే చెప్పండి. పైకొచ్చిన ఫ్యామిలీస్ని ఖాళీ చేయిస్తాము అంటాడు. రాజేశ్వరి గారు నవ్వి, మోహన్కి జర్మనీలో జాబ్ కన్ఫర్మ్ అయిందంట సూర్య. మరో 4 నెలల్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేసి వెళ్తున్నారు. ఈ 4 నెలల కోసం మోహన్ అక్కడి నుండి ఇక్కడికి షిఫ్ట్ అవ్వమని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటుంది. మోహన్కి జాబ్ వచ్చిందనగానే మైథిలి సంతోషపడుతూ, నిజమా మోహన్ అని అడుగుతుంది. నిజమే మైథిలి, మంచి కంపెనీలో జాబ్, లక్షల్లో శాలరీ అంటాడు. వావ్, కంగ్రాచులేషన్స్ మోహన్ అంటుంది మైథిలి. థ్యాంక్ యూ మైథిలి. ఈ విషయం చెప్దామని నీకు 3 రోజుల నుంచి కాల్ చేస్తున్నాను. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది అంటాడు. అది ఈ 3 డేస్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతంలో ఓ ఫారెస్ట్లో ఉండిపోయాము అంటుంది కాస్త సిగ్గుతో నవ్వుతూ. మైథిలి మొహంలో ఆ సిగ్గు సంతోషం దేనికా అని మోహన్ అనుకుంటుండగానే, మీ బాస్ ఫోన్ సిగ్నల్ రాదని చెప్పినా మనసు ఆగక మీ ఇద్దరి ఫోన్కి ట్రై చేశాను మైథిలి అంటుంది రాజేశ్వరి గారు. తన సంతోషానికి సిగ్గుకి కారణం కళ్యాణ్ అని మోహన్కి అప్పుడు అర్థమయ్యి బాధ సంతోషం మధ్యలో మౌనంగా ఉంటాడు. ఇంతకీ జర్మనీ ప్రయాణం ఎప్పుడు మోహన్ అని అడుగుతుంది మైథిలి. సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఓ 10 నుంచి నెల రోజులు గ్యాప్ ఉండొచ్చు మైథిలి. వెళ్ళడం ఎప్పుడనేది ఇంకా కరెక్ట్గా కన్ఫర్మ్ కాలేదు అంటాడు. అన్నట్టు మోహన్, నిన్ను మ్యారేజ్ చేసుకొని భార్యతో కలిసి బయటికి వెళ్ళమని నీ పేరెంట్స్ చెప్పారని అన్నావు కదా. నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా అని అడుగుతుంది రాజేశ్వరి గారు. ఆ మాటలకి మోహన్ బాధగా మైథిలి వైపు చూస్తూ, అదేమీ లేదా ఆంటీ అని, నా మనసులో ఉన్న మైథిలి స్థానాన్ని ఇంకెవ్వరికీ ఇవ్వలేను అని అనుకుంటాడు మనసులో. రాజేశ్వరి గారు కూడా ఆలోచిస్తూ, మైథిలి మోహన్ని చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే మోహన్తోనూ వాళ్ళ పేరెంట్స్తోనూ మైథిలి గురించి మాట్లాడేదాన్ని. అన్నీ కుదిరి ఉంటే మోహన్ మైథిలిల పెళ్లి జరిపించి మైథిలిని కూడా మోహన్తో జర్మనీ పంపించేదాన్ని అని బాధగా ఆలోచిస్తుంటుంది. ఇంతకీ ఇంకా చంద్రిక కాలేజీ నుంచి రాలేదేంటి సూర్య అని అడుగుతాడు మోహన్. చంద్రికకి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయంట మోహన్ గారు, అందుకే లేటుగా ఇంటికి వస్తానన్నది అని చెప్తాడు సూర్య. ఏంటో అది ఈ మధ్య స్పెషల్ క్లాసెస్ అని లేటుగా ఇంటికి వస్తుంది మైథిలి. ఒకసారి దానిని మందలించు అంటుంది రాజేశ్వరి గారు. కాలేజ్ అన్నాక స్పెషల్ క్లాసెస్ ఉంటాయిలేమ్మా. తను చదువు కోసమేగా ఇంతసేపు బయట ఉండేది. ఆ మాత్రానికి తనని మందలించటం ఎందుకు అంటుంది మైథిలి. చంద్రికకి ఒక లవర్ ఉన్నాడని తెలిసిన మోహన్ మైథిలి చంద్రిక మీద పెట్టుకున్న నమ్మకానికి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. ఇది మోహన్ వరుస. చెల్లెల్ని ఒక్క మాట అనదు. చంద్రికకి మైథిలి గారాబం ఎక్కువ అవుతుంది అంటుంది రాజేశ్వరి. మోహన్ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత చంద్రిక కూడా ఇంటికి వచ్చి మోహన్ చూసి కాస్త భయపడుతూ, హాయ్ మోహన్ గారు
అంటుంది. ఇంత లేట్ ఏంటి చంద్రిక అని రాజేశ్వరి సీరియస్ అనబోతుంటే, స్పెషల్ క్లాసెస్ అమ్మా అని చెప్పి మోహన్ని ఫేస్ చేయలేక లోపలికి వెళ్ళిపోతుంది. చంద్రిక లవర్ని కలిసి వస్తుందని మోహన్కి అర్థమై వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. కొద్దిసేపటికి మోహన్ వెళ్ళటానికి బయటికి వస్తుంటాడు. మైథిలి కూడా మోహన్తో బయటకు వస్తుంటుంది. మోహన్ బైక్ తీయబోతూ, ఎప్పుడూ ఉద్యోగం అనే ధ్యాసలోనే ఉండకు మైథిలి, కాస్త ఇంటి మనుషుల గురించి కూడా పట్టించుకుంటూ ఉండు అంటాడు. మోహన్ దేని గురించి మాట్లాడుతున్నాడో మైథిలికి అర్థం కాక, నేను అందరి గురించి పట్టించుకుంటూనే ఉన్నాను కదా, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటూనే ఉన్నాను కదా మోహన్ అంటుంది. పట్టించుకోవటం అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చడం ఒక్కటే కాదు మైథిలి. చంద్రికకి, సూర్యకి నీ తోడు ఉండాలి. ఇంతకుముందు పాత జాబ్ చేసేటప్పుడు నీ స్కూటీ మీదనే ఇద్దరిని కాలేజ్ దగ్గర డ్రాప్ పికప్ చూసుకునేదానివి. కొత్త జాబులకు వచ్చాక అలా చేయలేకపోతున్నావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే కారులోనే చంద్రికను కూడా కాలేజీకి తీసుకెళ్ళొచ్చు కదా అంటాడు. ఏమో మోహన్, నేను అలా ఆలోచించలేదు. తను ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది కదా అని ఊరుకున్నాను. అయినా చంద్రిక గురించి ఎందుకు ఇంతగా అంటున్నావు అని అడుగుతుంది. అంటే మైథిలి, చంద్రిక మంచి అమ్మాయి. తన మీద నమ్మకం పెట్టుకుంటే మంచిదే. కానీ చంద్రికతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు మంచి వాళ్ళని మనం నమ్మకూడదు కదా. అందుకే చంద్రికని నీ ఆఫీస్ కారులోనే కాలేజీకి తీసుకెళ్ళి తీసుకొస్తుండు అంటాడు. సరే మోహన్, చంద్రిక విషయంలో జాగ్రత్తగా ఉంటానులే అంటుంది. ఓకే మైథిలి, వస్తాను అని మోహన్ వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మైథిలి సంతోషంతో కళ్యాణ్ని ఊహల్లో ఊహించుకొని నిద్రపోతుంది. మరుసటి రోజు చంద్రిక వద్దని చెప్తున్నా కూడా మైథిలి ఆఫీస్ కారులోనే చంద్రికని తీసుకెళ్లి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఆఫీస్లో స్పెషల్ ఛాంబర్లో ఉన్న కళ్యాణ్ సెల్ఫ్లో నుంచి ఫైల్స్ తీసి చూస్తూ నిలబడతాడు. వెనుక నుండి వచ్చిన మైథిలి కళ్యాణ్ని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకొని సంతోషపడుతూ, నీ ఆలోచనలతో రాత్రి అసలు నిద్ర పట్టలేదు బావా అంటుంది. మైథిలి తనకు తానుగా వచ్చి ఇలా హక్ చేసుకోవడం కళ్యాణ్ కూడా నచ్చుతూ సంతోషంతో తనకు ఎదురుగా తిరిగి, ఏంటి ఎనిమి, నిన్ను నిద్రపోనివ్వకుండా అంతగా డిస్టర్బ్ చేశానా అంటాడు కన్ను గీటుతూ. మైథిలి సిగ్గుపడుతూ, అవును బావా, మాటల్లో చెప్పలేనంతగా డిస్టర్బ్ చేశావు అంటుంది. మైథిలి సిగ్గును చూసి కళ్యాణ్ తను ఇంకా దగ్గరకు హత్తుకుంటూ, ఆఫీసులో కూడా నన్ను బావా అని పిలవాల్సిందేనా అంటాడు. ఇలాగే పిలుస్తాను బావా. నేను ఇలా పిలుస్తున్నాను అంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకో బావా అంటుంది కళ్యాణ్ కౌగిలింతలో ఒదిగిపోతూ. కళ్యాణ్ కూడా తనని గట్టిగా హత్తుకొని మనసులో ఆలోచించుకుంటూ, నువ్విలా నాకు దగ్గర కావడమే కావాలి మైథిలి. 8 నెలలో నీకు నువ్వుగా వచ్చి నన్ను హక్ చేసుకున్నావు. ఇక నా కోరికలు తీర్చుకోవడానికి మిగిలిన 4 నెలలు ఎక్కువే అని అనుకొని కౌగిలింతలో ఒదిగిపోయిన తన మెడ మీద కోరికతో ముద్దు పెడతాడు. మైథిలి ఆ ముద్దుకి ఉలిక్కిపడి కళ్యాణ్కి దూరంగా జరిగి, ముఖ్యమైన ఫైల్ ఒకటి కంప్లీట్ చేయాలి కదా బావా, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే, అటెండర్ డ్యూటీ చేయకుండా అప్పుడే ఫైల్ అంటున్నావేంటి అంటాడు. ఆ మాటలు విన్న మైథిలి తనని ఇంకా అటెండర్ డ్యూటీ చేయమంటున్నాడనే బాధతో వెనక్కి తిరిగి, ఇప్పుడే అటెండర్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను బావా అని అంటుంది. సరే, త్వరగా ముగించుకొని రా అని వెళ్ళిపోతాడు కళ్యాణ్. మైథిలి బాధతో అటెండర్ డ్యూటీ స్టార్ట్ చేసి, రేపు మన పెళ్ళయ్యాక ఇంటి పనంతా నీతోనే చేస్తూ నీ మీదున్న రివెంజ్ తీర్చుకుంటానులే బావా అంటుంది ఆ బాధలో కూడా నవ్వుతూ. ఇలా అటెండర్ డ్యూటీ చేస్తూ బావకి నేనంటే కాస్తైనా అభిమానం ఉందని చెప్పడానికి బావ శ్రేయతో ప్రవర్తించిన తీరు చాలు బావకి నా మీదున్న ఈ వ్యామోహాన్ని అభిమానంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అని ఆలోచిస్తుంటుంది. ఒకరోజు ఉదయం మైథిలి ఇంటికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఎవరిది ఈ కార్ అని మైథిలి, రాజేశ్వరి గారు చూస్తుండగానే శశిధర్ కారులో నుంచి దిగుతుంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే భార్గవనాయుడు భార్య వాసంతితో కలిసి దిగుతుంటాడు. వాసంతి చేతిలో పూలు, పండ్లు, పసుపు, కుంకుమ ఉన్న తాంబూలం ఉంటుంది. ముగ్గురు లోపలికి వస్తుంటారు. వాళ్ళు అలా రావడమే ఆశ్చర్యం అనుకుంటే, వాసంతి చేతిలో ఉన్న తాంబూలం చూసి మైథిలి, రాజేశ్వరి గారు ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎంతైనా ఎమ్మెల్యే కాబట్టి
రాజేశ్వరి గారు వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోబెడుతుంది. శశిధర్ సోఫాలో కూర్చొని మైథిలిని ఓరగా చూస్తుంటాడు. మైథిలి వాడి చూపులు భరించలేక కోపంగా చూస్తుంటుంది. పెద్దవాళ్ళయ్యుండి మీరు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది. పైగా ఈ పూలు పండ్లేంటి అని అడుగుతుంది రాజేశ్వరి గారు. మీతో వియ్యం అందుకుందామని వచ్చాము వదినగారు అంటుంది వాసంతి. వాళ్ళకి అర్థం కాక మొహాలు చూసుకుంటూ ఉంటే, మీ కూతుర్ని నా కొడుకు శశిధర్కి ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని అడగటానికి వచ్చాం చెల్లెమ్మ గారు అంటాడు భార్గవనాయుడు. అది విని మైథిలి షాక్ అవుతుంటే, క్షమించండి, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు అంటుంది రాజేశ్వరి గారు. వారు మరో మాట మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా. అంటే ఒక ఎమ్మెల్యే కొడుకుగా శశిధర్ మంచివాడు కాదని రాజేశ్వరికి కూడా తెలుసు. అలా అనకండి ఆంటీ, నాకు మైథిలి అంటే చాలా ఇష్టం. మీరు తనని నాకిచ్చి పెళ్లి చేస్తే తనకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అంటాడు శశిధర్. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు శశిధర్ అంటుంది మైథిలి. శశిధర్ రాజేశ్వరి వైపు చూస్తూ, ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే మైథిలితో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను ఆంటీ అంటాడు. నువ్వు కాదు, నేను కూడా అదే అనుకుంటున్నాను, పక్కకి రా అని మైథిలి ఇంటి వెనక పెరట్లోకి వెళ్తుంది. శశిధర్ అక్కడికి వెళ్ళేసరికి మైథిలి కోపంగా శశిధర్ షర్ట్ కాలర్ పట్టుకొని, నన్ను కిడ్నాప్ చేసి బలవంతం చేయాలని చూశావు, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావురా ఈడియట్ అని అడుగుతుంది. కూల్ మైథిలి, కూల్. నేను మారిపోయాను మైథిలి, అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇక్కడి వరకు వచ్చాను అంటాడు. ఏయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. మర్యాదగా తెచ్చిన తాంబూలంతో సహా ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది. సరే మైథిలి, నేను ఇలా రావడం చూసి చాలా కోపం వచ్చినట్టుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మైథిలి, నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకుంటానంటే కోట్ల ఆస్తిని నీ పేరు మీద రాయటానికి కూడా వెనకాడను అని చెప్పి వెళ్ళిపోతాడు. రాస్కేల్, పిల్లికి బిచ్చం పెట్టినోడు నాకు కోట్ల ఆస్తి ఇస్తాడంట. ఈ రకంగా నన్ను పెళ్లి చేసుకొని కళ్యాణ్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు వెధవ అని తిట్టుకుంటుంది. ఏమో, శశిధర్ సహాయం కోసం మైథిలి వెళ్ళే పరిస్థితి వస్తుందేమో. స్టోరీ ఎటు నుంచి ఎటు వెళ్ళి టర్న్ తిరుగుతుందో తెలియదు. వెయిట్ చేయాలి. మరి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.